అబ్బబ్బబ్బా. ఛే, ఏంటి మంగ అలా ఉన్నావు? ఏముందండి, పొద్దున్నే కడుపులో పడాల్సింది పడలేదు. సీత కనుక ఇంట్లో ఉన్నట్టయితే చక్కగా ఉదయాన్నే కమ్మని కాఫీ ఇచ్చేది. కాఫీకి మొహం వచ్చినట్టయింది. ఏమండి, అటు చూడండి, టీవీలో సీత కనిపిస్తుంది. రేడియో సీతగా సుపరిచితమైన సీతగారు చాలా కాలం తర్వాత ఒక అద్భుతాన్ని ఆవిష్కరించి ఇవాళ మన ముందుకొచ్చారు. చంద్రిక అనే ఓ పార్లర్ వర్కర్ ఫేస్ క్రీమ్ రాసుకుంటే అది రియాక్షన్ అవడం వల్ల తన ఫేస్ ఎలా మారిపోయిందో ఈ క్లిప్లో చూద్దాం. ఆ అలర్జీ కంటికి పాకితే ప్రమాదం, చూపు కూడా పోవచ్చు. ఏమైంది? ఏమైంది డాక్టర్? నాకు మంట పూర్తిగా తగ్గిపోయింది. వైద్యులు అవాక్కయ్యేలా వైద్య రంగాన్ని ఆశ్చర్యానికి లోన్ చేశారు. ఏంటా హెర్బల్ క్రీమ్ అనేది మా ప్రతినిధులు సీతగారితో జరిపే ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. నమస్కారం సీత గారు, మీరు వాడిన క్రీమ్ మీరే స్వయంగా తయారు చేశారా? అవునండి. దాని పేరు? సొంతంగా ఇంట్లోనే చేశాను. పేరంటూ ఏమీ లేదు. ఆ హెర్బల్స్ అన్నీ కలిపి అలా చేస్తే అలర్జీ తగ్గుతుందని మీకెలా తెలుసు? నాకు సాంప్రదాయ వైద్యం మీద, మూలికల మీద కాస్త అవగాహన ఉంది. ఆ అమ్మాయి నా పరిస్థితుల్లో చూశాక ఏదో ఆలోచన వచ్చి అలా ఒక ప్రయత్నం చేశాను. డాక్టర్స్ మా వల్ల కాదు, మీదే రిస్క్ అన్నారట కదా? అవును అన్నారు. మీరెలా ధైర్యం చేశారు? ప్రయత్నం తప్పు కాదు కదా. నా మీద నాకున్న నమ్మకం నాతో ఆ పని చేయించింది. ఏంటి గరికపాటి ఉపన్యాసమా, చాగంటి ప్రవచనమా? ఆవిడ గారి పాత సీడీ వేసుకు చూస్తున్నారు. ఇది లైవ్ ప్రోగ్రామ్, సీడీ కాదు. కాస్త కళ్ళు దగ్గర పెట్టుకుని చూడు. దేని గురించో లైవ్. మీరు అంతెందుకు లీనమయ్యారు? మాడిపోయిన ముఖానికి మందు కనిపెట్టిందని చెప్తుంటే చూడండివే నువ్వు. ఏ పసుపు రాసుంటుంది. దానికి చిన్నప్పటి నుంచి చిట్కా వైద్యాల మీదే నమ్మకం. దానికి అంత పబ్లిసిటీ, మీరంతా పరవశించటం అవసరమా? ఏయ్ పోవే, పోతలకి ఓర్పు మలిందానా. చేతకాని వాళ్ళంతా చేసేవాళ్ళని చూసి ఏడుస్తూనే ఉంటారు. నువ్వేది సాధించలేవు, సాధించిన వాళ్ళని చూసి ఓర్వలేవు. పొమ్మని చెప్పేది నీకే, డిస్టర్బ్ చేయకు, వెళ్ళు. రాక్షసి, ఏ కళ్ళు కనిపించట్లేదా నీకు? మీకు బాగా కనిపిస్తున్నాయిగా, కళ్ళు బాగా తెరిచి చూడండి. ఛీ! నువ్వు దొరకలేదే, దొరికితే నిన్నే ఎత్తి పడేసేది. పిచ్చ మొక్కంది, దానికి నేనెప్పుడు దొరకాలి? ఏ గొప్పతనమైనా నాది కాదు. నన్ను కన్న తల్లిదండ్రులది, మమ్మల్ని ఆదరించిన అమ్మమ్మ గారు పిఠాపురం మంగమ్మ గారిది, జగన్నాథన్ తాతయ్య గారిది. మీ లైఫ్ అంబిషన్ ఏంటి? అమ్మమ్మ గారిలా సాంప్రదాయాలకు విలువిస్తూ 10 మందికి సహాయం చేస్తూ పట్టడన్నం తినేలా కొంతమందికైనా ఆధారం చూపించటం. నిర్లక్ష్యం చేస్తున్న మన ఆయుర్వేద వైద్యాన్ని నిలబెట్టడం. నలుగురికి మంచి చేసి వాళ్ళ అభిమానం, ఆశీర్వచనం పొందడం.